వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు లెబనాన్ గడ్డపైకి పాకింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సంస్థ తన సొంత ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వినకుండా ఇజ్రాయెల్ పైకి రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్ కనికరం లేకుండా లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడుతోంది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన లెబనాన్ ప్రభుత్వం దేశాన్ని కాపాడుకోవటానికి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిజ్బుల్లా మిలిటరీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అసలు హెజ్బుల్లా ఎందుకు మాట వినలేదు? ఈ రిపోర్ట్ లో చూద్దాం. నిజానికి ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఏడాది క్రితమే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టినప్పుడు కూడా హెజ్బుల్లా మొదట్లో మౌనంగానే ఉంది. ఇరాన్ గొడవలో తలదూర్చి లెబనాన్ కు ముప్పు తేవద్దని ఆ దేశ ప్రభుత్వం హెజ్బుల్లాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. కానీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణ వార్త హెజ్బుల్లాను ఊగిపోయేలా చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత తన ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఇజ్రాయెల్ పైకి వందలాది రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ మొండి వైఖరి ఇప్పుడు లెబనాన్ ప్రజల పాలిట శాపంగా మారింది. శాంతిగా ఉన్న బీరూట్ నగరం ఇప్పుడు యుద్ధ విమానాల గర్జనలతో దద్దరిల్లిపోతోంది. హెజ్బుల్లా చేసిన దాడికి ఇజ్రాయెల్ అత్యంత భీకరంగా బదులిచ్చింది. సోమవారం ఉదయం నుంచే లెబనాన్ రాజధాని బీరూట్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని హెజ్బుల్లా ఆస్తులపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ రాజకీయ విభాగం చీఫ్ మొహమ్మద్ రాడ్, నిఘా విభాగం చీఫ్ హుస్సేన్ మాక్లెడ్ ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోగా మరో 154 మంది గాయపడినట్లు లెబనాన్ అధికారికంగా ప్రకటించింది. ఒక్క రాత్రిలో జరిగిన ఈ పరిణామం లెబనాన్ భద్రతా వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇరాన్ కోసం హెజ్బుల్లా చేస్తున్న ఈ యుద్ధం లెబనాన్ ఉనికికే ప్రమాదకరంగా మారింది. హెజ్బుల్లా తీరు వల్ల దేశం మొత్తం కూడా ఇజ్రాయెల్ ఆగ్రహానికి గురి కావటాన్ని లెబనాన్ ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే ప్రధాని నవాబ్ సలాం రంగంలోకి దిగి సంచలన ప్రకటన చేశారు. లెబనాన్ లో హెజ్బుల్లా సాగిస్తున్న మిలిటరీ కార్యకలాపాలపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. హెజ్బుల్లా వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక రాజకీయ సంస్థగా ఉంటూ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిషేధించటమే కాకుండా ఇజ్రాయెల్ కు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. లెబనాన్ భూభాగంపై దాడులు ఆపాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. ప్రస్తుతం లెబనాన్ లో ఉత్కంఠ భరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హెజ్బుల్లా ఒప్పుకుంటుందా, లేక తన సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ హెజ్బుల్లా ఆయుధాలు అప్పగించకపోతే లెబనాన్ లో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతమొందించిన నేపథ్యంలో హెజ్బుల్లాను కూడా అణిచివేయడానికి ఇది సరైన సమయమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇటు ఇరాన్ నుంచి మద్దతు తగ్గిపోవటం, అటు సొంత ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడంతో హెజ్బుల్లా ఇప్పుడు ఇరుకున పడింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక కొత్త మలుపుకు దారి తీయబోతున్నాయి.